2005లో యూపీఏ ప్రభుత్వం హయాంలో యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నరేగా ఏదైతే ఉందో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది అది సోనియా గాంధీ గారి మానస పత్రిక. దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అట్టడుగున ఉన్నటువంటి పేదలందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం అది. ఆ పథకం ఈ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ధైర్యంతో వారు ఎటు కూడా పన్నులకు పోవాల్సినటువంటి అవసరం లేకుండా 100 రోజుల పని దినాలు వాళ్ళ గ్రామాల్లోనే దొరకటం, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండటం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ప్రతి గ్రామంలో. అటువంటి పథకాన్ని ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో దాన్ని తూట్లు పొడిచి ఎలాగైనా ఆ పథకాన్ని ఎత్తివేయాలని చెప్పి దుర్మార్గపు ఆలోచనతో ముందుగా మొదటి మెట్టుగా మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడం జరిగింది. అందుకు గాను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమాలని శ్రీకారం చుట్టి అందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టాం. రేపు రానున్న జనవరి వచ్చే నెల ఈ నెల 10వ తారీఖు నుంచి 20వ తారీఖు నుంచి కంటిన్యూగా ప్రోగ్రాం సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత 20వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా నిరాహార దీక్షలు ఇతర కార్యాచరణ రూపొందిస్తూ అంచెలంచెలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాత్మా గాంధీ పేరును పునరుద్ధరించి ఈ నరేగా పథకాన్ని ఖచ్చితంగా కాపాడుకోవడం కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిలుపుకుంటుందంటలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మహాత్మా గాంధీ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెలియని వాళ్ళు కానీ ఆయన విధానాలు అవలంబించని వారు కానీ ఆయన్ని మెచ్చుకోని వారు కానీ ఉండరు. మరి అదేవిధంగా ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం సాధించటంలో ఆయన పాత్ర ప్రముఖమైనది. మరి అటువంటి మహాత్మా గాంధీ పేరుని మనం ఉపాధి హామీ పథకానికి మరి 2005లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, మరి అదేవిధంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి ఎంతో దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ పేరును పెట్టడం జరిగింది. మరి అది ఆ పేరు పెట్టడానికి ఉపాధి హామీ పథకం రావటానికి ముఖ్య కారణం సోనియా గాంధీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉండటం గమనించి ఏంటి ఈ ఊళ్ళో ఎవరు ఉండరా, ఏంది తాళాలు వేసి ఉన్నాయి అని ప్రశ్నించటంతో అక్కడ స్థానిక నాయకులు మరి ఈ ఉపాధి లేక అందరూ వలసలు వెళ్తారమ్మా, ఇక్కడ ఉండి చాలామంది ఆకలి చావులు బారిన పడ్డారని చెప్పడంతో ఆమె చలించిపోయి వెంటనే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎక్స్పర్ట్స్తోని దానికి సంబంధించిన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ దీంట్లో వాళ్ళందరినీ పిలిపించుకొని కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, మరి అక్కడ మినిమం ఉపాధి అనేది ఉండాలా, ప్రజలందరూ మంచి జీవనం సాగించాలనే ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని తీసుకొని వచ్చి మరి ప్రతి సంవత్సరంలో 100 రోజులు పని దినాలుగా అది వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే పని దినాలు అప్పుడు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి బహిరంగంగా మరి ఆ రోజున్న పనికి విలువను కట్టి ముందే చెప్పి దాన్ని నిర్ణయించి మరి ఆ రోజు ఏ గ్రామంలో కావాలంటే ఆ గ్రామంలో నిర్ణయించుకునే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా కరోనా సమయంలో ఇది ఒక సంజీవినిలాగా పనిచేసింది ఈ పథకం అనేది. ఎందుకంటే ఎక్కడ సంస్థలన్నీ మూసివేయబడ్డాయి, పని లేక ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది ఇళ్లకే పరిమితం అయినారు, పెద్ద సంస్థలు కూడా మూతపడ్డాయి. అటువంటి సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా చాలామంది ఉపాధి పొంది ఆ రోజు కనీసం తినటానికి తిండి బట్ట దొరికే పరిస్థితి ఆ 4 రోజులు దొరికింది. అటువంటి పథకాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి పథకం తీసుకొచ్చింది, ఇది ప్రజల్లో అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నీరుగార్చాలా, దీన్ని విడతల వారీగా దీన్ని అసలు రూపుమాపాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీని పేరు మార్చటమే కాకుండా దీంట్లో ఉన్న లక్ష్యాలను మరి అదేవిధంగా దాంట్లో ఉన్న ఈ రూల్స్నన్నీ బ్రేక్ చేసి మరి 100 రోజుల పని దినాల్ని
వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు, అన్సీజన్లో వరకే ఇస్తామని అంటున్నారు. అది కూడా గ్రామ పంచాయతీ నిర్ణయం చేసిన గ్రామాల్లో కాకుండా కేంద్రం నోటిఫై చేసిన గ్రామాల్లో, వాళ్ళు ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో వాళ్ళు చెప్పిన పని ఏవైతే ఉన్నాయో ఆ పనుల వరకే. దానికి కూడా నిధులు ఆ రోజు ఆ పనికి ఈ పనికి ఇంత, ఆ పనికి ఇంత అనేది గ్రామ సభల్లో నిర్ణయించుకొని వాళ్ళు పని చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా కేంద్రం నిర్ణయించిన పని రేటుకి వీళ్ళందరూ చేయాల్సి ఉంటుంది. దాంతో కూలీలు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ పని దొరకకపోయే వరకు మళ్ళీ పాత పద్ధతిలో మరి ప్రజలు మరి వలసలు వెళ్ళి మళ్ళా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి